యాహ్! మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది. అండ్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. అండ్ మార్కెట్ క్రష్ అవుతుంది. అండ్ బేర్ మార్కెట్‌లో ఎంటర్ అవుతున్నాము. ఇలా మీరు గనుక యూట్యూబ్ చూసారనుకోండి, ఇలాంటి న్యూస్ చాలా చాలా వస్తా ఉంటాయండి. అండ్ బిలీవ్ మీ లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ రేట్ ఆగేదే లేదు. అండ్ స్టేబుల్ గవర్నమెంట్స్ అండ్ 44 యూత్ అండ్ రైజింగ్ ఇన్‌కమ్ లెవెల్స్ ఇవన్నీ గూడా ఇండియన్ టువర్డ్స్ అప్ సైడ్ మార్కెట్‌కి తీసుకెళ్తాయండి. షార్ట్ టర్మ్‌లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. హిస్టారికల్ డేటా చూస్తే ఇప్పుడు మార్కెట్ పట్టం అనేది కొత్తేం కాదండి. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఫరెవర్ ఆల్సో. వరస్ట్ అంటూ జరిగితే మార్కెట్‌కి 16,400 దాకా మాక్సిమం వరస్ట్‌గా ఉంటుంది. అంతకుమించి ఏముండదు. అందుకని ఎవరైతే మీరు స్టాక్ మార్కెట్ నుంచి బెనిఫిట్ తీసుకుందాం అనుకున్నోళ్ళు బెస్ట్ వేలో ఏంటంటే మంత్లీ 1,000 అట్‌లీస్ట్ 1,000 గనక ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు గనుక ఇన్వెస్ట్ గనుక చేసుకుంటే ఎవ్రీ మంత్ 1,000 మీకు ఒకవేళ పదే పదే బై చేయటం అనేది ఇష్టం లేకపోతే గనక ఎస్ఐపి ఫార్మాట్‌లో పెట్టేసుకొని ఆటో డెబిట్ పెట్టారనుకోండి బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతా ఉంటుంది మీ అమౌంట్. సో, పదే పదే మార్కెట్ మనం చూడాల్సిన పని లేదు. ఈ వాలటిలిటీ ఈ దగ్గర అప్ అండ్ డౌన్ అవటాలు ఇవి మనకి చికాకుగా మీకు కనుక అనిపిస్తుంటే గనక బెస్ట్ అప్రోచ్ ఏందంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్ మై ఫేవరెట్ అయితే మీకు తెలుసు ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. అది లేదనుకుంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఇవి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్మాల్ క్యాప్స్ రిస్కీ మాకొద్దు అనుకుంటే ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ అదైతే ఇంటర్నేషనల్ ఫండ్ అండి. బాగా స్టేబుల్‌గా ఉన్నది. 22% కన్నా ఎక్కువ వస్తుంది. అది గాని తీసుకోవచ్చు. లేదా మీకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కావాలన్నా ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్ రూట్‌లో 20% పర్ యానం వస్తూ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా మీరు తీసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్ గ్రోత్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో లెస్ దెన్ 1% ఉండేలా చూసుకోండి. ఓకే. అలాంటి మ్యూచువల్ ఫండ్ ఒకటి చూసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్‌లో 1,000 పెట్టుకుంటూ పోయారనుకోండి, ఈ మార్కెట్ ఈ వాలటైలిటీ ఈ ఈ నెగెటివ్ థాట్స్ ఇవన్నీ కూడా టెంపరరీ ఇవన్నీ మార్కెట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. కరోనా టైమ్‌లో కూడా మార్కెట్ క్రష్ అయిపోయింది. జీరో అయిపోయింది అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. మళ్ళీ వెంటనే మార్కెట్ పెరుగుతుంది. సో, ఈ మార్కెట్‌లో వాలటిలిటీ అప్ అండ్ డౌన్ కామనే. అందుకని ఈ వాలటిలిటీ ఎవరైతే భరించలేరనుకుంటున్నారో, ఎవరైతే స్పెక్యులేషన్ చేయొద్దనుకుంటున్నారో, ఎవరైతే ఇండియన్ గ్రోత్ స్టోరీని ఎన్‌కాష్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకేంటంటే ఇది బెస్ట్ ఛాన్స్. వాలటిలిటీని ఒక ఫ్రెండ్‌లా ట్రీట్ చేయండి. డెఫినిట్‌గా మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో, ఎవ్రీ మంత్ 1,000 పెట్టుకుంటూ ఎళ్తున్నారనుకోండి, మీకు సింపుల్‌గా మీరు 20% యావరేజ్ రిటర్న్స్ చూసుకున్నా సరే, 25 ఇయర్స్ కల్లా ఈచ్ వన్‌కి 1,00,00,000 వస్తదండి. 25 ఇయర్స్ కల్లా మీకు యావరేజ్ మీద 1,00,00,000 వస్తది. అందుకని ఇదేంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్‌లో వాళ్ళకి టఫ్ ఏమో ఇంటర్‌డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసిన వాళ్ళకి, వాళ్ళకి రిస్క్ ఏమో గాని ఈ మార్కెట్స్. మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కునే వాళ్ళకి, ఈటీఎఫ్స్ కొనుక్కునే వాళ్ళకి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి. మార్కెట్ డిప్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీస్. మీరు గనుక ట్రేడరు, స్పెక్యులేటర్ అయితే గనుక డెఫినిట్‌గా ఈ మార్కెట్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. అది వేరే సంగతి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మీకు కానీ, మీ నెక్స్ట్ జనరేషన్ మీ కొడుకులు గాని, కూతుర్లు గాని లేదా మీ మనోళ్ళకి గాని మంచి ఇన్‌కమ్ రావాలి అనుకుంటే తక్కువ డబ్బుతో కూడా బెటర్ టు స్టార్ట్ రైట్ నౌ. ఇంతకన్నా బెస్ట్ డిస్కౌంట్స్ దొరకవండి మార్కెట్‌లో. సో, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూజ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మంత్ మినిమమ్ 1,000 పెట్టుకుంటూ ఎళ్లారనుకో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో డెఫినిట్‌గా 1,00,00,000 వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కావాల్సిన రిసోర్సెస్ ఎస్ఐపి కాలిక్యులేటర్ డాట్ ఇన్ గూగుల్‌లో టైప్ చేయండి. మీరు ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్ పెడతారో అంత అమౌంట్ కాలమ్‌లో మెన్షన్ చేయండి. అంటే ఎంత టైము, ఎంత డ్యూరేషన్ మీరు ఉంచుదామనుకుంటున్నారో మార్కెట్‌లో అక్కడ అది మెన్షన్ చేయండి. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అక్కడ మెన్షన్ చేయండి. బేసికల్‌గా మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు హిస్టారికల్ డేటా చూసుకోవడం బెటర్ అనమాట. మీరు గనుక వాల్యూ రీసెర్చ్ ఆన్‌లైన్ డాట్ కామ్ ఆ పోర్టల్ గనుక ఎళ్లారనుకోండి, వాళ్ళు స్టార్ రేటింగ్ ఇస్తారు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌కి. మీకు అక్కడ అర్థమవుతుంది యావరేజ్ మీద ఎంత రావచ్చు అనేది. ఓకే. బేసికల్‌గా ఇండియన్ మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీలో తీసుకున్నా సరే యావరేజ్‌గా మీకు 20% వస్తాయండి. గత 10 ఇయర్స్ డేటా గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ దో పాస్ట్ గ్యారంటీ కాదు ఫ్యూచర్‌కి. బట్ అది ఫండ్ మేనేజర్ ఎబిలిటీ చెప్తుంది మీకు. డెఫినిట్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో 20 అయితే మీకు వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు బయటకి పోకుండా ఉండటం. అండ్ ఓన్లీ బుల్ మార్కెట్‌లోనే బయటకి పోయేలాగా ప్లాన్ చేసుకునేలాగా ఉంటైతే మీకు లాంగ్ టర్మ్‌లో 1,00,00,000 వచ్చే ఛాన్స్ ఉందండి. సో, మంత్లీ 1,000 మీకు అక్కడ పోయేది కూడా ఏం లేదు. అంటే మార్కెట్‌లో ఎంత వాలటిలిటీ ఉంటే మీకు అంత తక్కువ రేట్‌కి దొరుకుతుంది. సో, మీరు వాలటిలిటీని ఫ్రెండ్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. వాలటిలిటీని ఫ్రెండ్‌గా ట్రీట్ చేసుకోవచ్చు. అందుకని డిస్కౌంట్‌లాగా ట్రీట్ చేయొచ్చు మీరు. ఇంకా కావాలంటే ఆ టైంలో మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందనుకోండి ఎక్స్‌ట్రా యాడ్ చేయండి. అప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో డెఫినిట్‌గా మీకు అది వెల్త్ క్రియేషన్‌కి పనికొస్తుంది. సో, ఎవరైతే చిన్న చిన్న సాలరీ వాళ్ళు లేదా డైలీ వేజెస్‌లో అలాంటి జనరల్ పబ్లిక్ ఉంటారో మీరు ఇలాంటి వాలటిలిటీ చూసి భయపడాల్సిన పని లేదండి. లాంగ్ టర్మ్‌లో ఇండియన్ గ్రోత్ ఏం మారలేదు. 1 మంత్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్ తో కంపేర్ చేసుకుంటే మారిందేం లేదు. ఎకానమీ హెల్తీగా ఉంది. అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇదేమీ ఎఫెక్ట్ అవ్వలేదండి. ఇది టెంపరరీ. ఈ టెంపరరీ ఈవెంట్స్ ఇప్పుడు జరుగుతుంది. హిస్టారికల్‌గా ఇంతకుముందు జరిగింది. ఫ్యూచర్‌లో కూడా జరగబోతుంది.
వీటన్నిటితో సంబంధం లేకుండా మీకు మనీ అయితే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మీరు వెల్త్ బిల్డప్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఎవరైనా ఇంకా బిగిన్ చేయలేదు అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్ బిగిన్ చేయండి. మంత్లీ 1000 నుంచి 5000 బేస్డ్ ఆన్ ద మీ అఫోర్డబిలిటీని చూసి మంత్లీ ఎస్ఐపి పెట్టి ఆటోమేషన్ చేసేయండి. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ కట్టేలాగా. సింగిల్ టైమ్ ఎఫర్ట్ అండి. బ్లేమ్ ఒకళ్ళ మీద నాకు మా ఫాదర్ అమౌంట్ ఇవ్వలేదనో, లేకపోతే నాకు సంపాదన లేదనో, లేకపోతే ఇంకోటో మీరు బాధపడే బదులు నెక్స్ట్ జనరేషన్ కన్నా కొంచెం ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇవ్వాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. సో, అందుకని అందరూ బిగించేయండి. మీరు 1000 నుంచి 5000 మీద ఎంతైనా పెట్టుకోవచ్చండి. అండ్ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, లేదా ఫ్లెక్సీ ఫండ్స్ కావచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ మీ అందరికీ తెలుసు మేము మ్యూచువల్ ఫండ్స్‌లో ఫ్రీగానే రికమెండ్ చేస్తాం. మీకు ఎవరైనా కావాలంటే సింపుల్‌గా మా నంబర్‌కి వాట్సాప్ చేశారంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో, ఏమేమి ఫండ్ లిస్ట్ మేమందరం మీకు వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాం బై డిఫాల్ట్. సో, దాంట్లో అంటే మంచి మ్యూచువల్ ఫండ్ మీరు చూజ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో, బెస్ట్ ఆఫ్ ది లక్ ఫర్ ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్‌లో ఇండస్ట్రీలోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నోళ్ళైతే గనక ఇలాంటి వాలటిలిటీని ఒక డిస్కౌంట్‌లాగా ట్రీట్ చేసుకొని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇంకొన్ని ఎక్కువ యూనిట్లు వస్తాయి మీకు. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే బెస్ట్ అండి. ఎక్స్‌పర్ట్స్ మేనేజ్ చేస్తారు. ఈ వాలటిలిటీ గాని వాళ్ళేంటంటే పెద్ద మొత్తంలో మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు యావరేజ్ చేస్తుంటారు. ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతుంటారు. సీఈఓలతో మీటింగ్స్ పెట్టుకుంటారు. అండ్ ప్లాంట్ విజిట్స్‌కి వెళ్తుంటారు. వెండర్స్‌తో మాట్లాడతారు. డీలర్స్‌తో మాట్లాడతారు. తద్వారా వాళ్ళకేంటంటే కాంప్రహెన్సివ్ ఐడియా ఉంటుంది. నాతో పోల్చుకుంటే ఫండ్ మేనేజర్‌కి చాలా ఎక్కువ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో, వాళ్ళకి తెలుసు ఫ్యూచర్‌లో ఏ సెక్టార్స్ పర్ఫార్మ్ చేయబోతున్నాయో. అందుకని మీ డబ్బులు సేఫ్, సెక్యూర్ ఫార్మాట్‌లో మార్కెట్‌లో ఉంటాయండి. డెట్ లాగా మినిమమ్ గ్యారంటీ లాగా దీంట్లో లేదనే గానీ, బట్ లాంగ్ టర్మ్ హిస్టరీ గనుక చూసుకుంటే గనక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో గనుక మీరు మంచి మ్యూచువల్ ఫండ్‌లో పెడితే బుల్ మార్కెట్‌లో మీరు బయటకి వెళ్ళేలాగా ఉంటే గనక 20% వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. రిసోర్సెస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. sapcalculator.in మీకు ఎంత అమౌంట్ ఫ్యూచర్‌లో రాబోతుందని చెప్పేది. రెండోది valueresearchonline.com బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్టార్ రేటింగ్ ఇచ్చే పోర్టల్ అండి. అండ్ compoundcalculator.in దాంట్లో మీకు ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఎంత కాంపౌండ్ అవుతాయి, ఎంత లాంగ్ టర్మ్‌లో ఎంతొస్తుందో మీకు క్లారిటీ ఉంటుంది. తక్కువ అమౌంటే అని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈవెన్ ₹100 ఆల్సో ఇట్స్ వర్త్. ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి, టైమ్ వాల్యూ తోటి రైడ్ చేస్తా ఉంటారో వాళ్ళకి డెఫినిట్‌గా వెల్త్ వస్తుందండి. లక్ష్మీదేవి వాళ్ళనే వరిస్తా ఉంటుంది. షార్ట్ టర్మ్‌లో స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కష్టం అండి. బట్ లాంగ్ టర్మ్‌లో మాత్రం సింపుల్‌గా ఈవెన్ ₹100 నుంచి ₹1000 వరకు కూడా మీరు గనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేట్ అవుతుంది గ్యారంటీగా. ఓకే. ఆల్ ది బెస్ట్.